श्रीकृष्ण परमात्मने नमः। ओम श्रीं गीता मात्रे नमः। ओम अथ गीता ध्यानम्। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। ओम భగవానుడగు నారాయణునిచే అర్జునుని కొరకు స్వయముగా బోధించబడినది సనాతన ఋషిపుంగవుడైన శ్రీ వ్యాస మహర్షిచే మహాభారతము మధ్యమున రచింపబడినది. అద్వైతము అనే అమృతమును వర్షించునది. 18 అధ్యాయములతో శోభిల్లునది. సంసార భయమును పోగొట్టునది. అగు ఓ జననీ, ఓ గీతామాత, నిన్ను నమస్కరించుచు పదే పదే ధ్యానించుచున్నాను తల్లి. ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः. ओ भगवान व्यास महर्षि, विशाल बुद्धिगल ओ मुनिवर्या, विकसित सरसिज दळ नयना, మహాభారతము అనెడి తైలముచే నింపబడిన జ్ఞానదీపము నీచే దివ్యముగా వెలిగించబడినది. హే భగవాన్, నీకు నా నమస్కారములు, ప్రణామములు. ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. శరణాగతులైన వారికి కల్పతరువు వంటివాడు, ఒక చేతియందు కొరడాను మరి ఒక చేతితో జ్ఞానముద్రను కలిగియున్నవాడు, గీతా పీయూషమును గీతామృతమును పితికినవాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మునకు పదే పదే ప్రణామములు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయు గోమాతలు. పాలు పితుకువాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడైన గోపాల బాలుడు. లేగదూడ అర్జునుడు. పానము చేయువారు సద్బుద్ధిమంతులైన భక్తులు. క్షీరము అనగా పాలు గొప్పదైన మహనీయమైన గీతామృతము.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవుని కుమారుడు, సాక్షాత్తు భగవంతుడు, కంస చాణూరులను చంపినవాడు, దేవకీమాతకు పరమానందమును దివ్యానందమును అందించినవాడు, జగద్గురువు జగదాచార్యుడు అగు శ్రీకృష్ణ పరమాత్మునకు పదే పదే ప్రణామములు, నమస్కృతులు. భీష్మద్రోణతటా జయద్రథ జలా గాంధారనీలోత్పలా శల్యగ్రాఘవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోర మకరా దుర్యోధనావర్తినీ సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః. భీష్మద్రోణులను తీరముగా గలది, జయద్రథుని జలముగా గలది, శకునిని నల్ల కలువగా, శల్యుని సొరచేపగా కలిగి, కృపాచార్యుడు అనే జల ప్రవాహ వేగము గలది, కర్ణుడనే అలలతో కూడి, అశ్వత్థామ వికర్ణులనే భయంకరమైన మొసళ్లతో నిండి, దుర్యోధనుడు అనే సుడిగుండము కలది అయిన సమర నదిని అనగా యుద్ధ నదిని నిజమునకు పాండవులు చక్కగా దాటగలిగారు. సాక్షాత్తు సచ్చిదానంద భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడే వారికి నావికుడయ్యాడు. పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. వ్యాస ప్రబోధమనడి సరోవరమున ఆవిర్భవించినది, గీతార్థము అనే మధురమైన సుగంధము కలది, వివిధములైన సుందరమైన కథలను కేసరములుగా గలది, హరికథా సందేశములతో ప్రఫుల్లమై ఒప్పునది. ఈ ప్రపంచమున బుధజనులు భక్తులు అనెడి తుమ్మెదలచే ప్రతిదినము ఆనందముగా ఆస్వాదింపబడునది, కలి దోషములను పోగొట్టునది, నిర్దోషము పవిత్రము అగు మహాభారత కమలము మాకు శ్రేయస్సును ప్రసాదించుగాక. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఎవని కృపా కటాక్షము మూగవానిని సైతము భాషణశీలునిగా ప్రవచనకారునిగా చేయునో, కుంటివానిని కొండలు ఎక్కించునో, అటువంటి
పరమానంద స్వరూపుడైన సాక్షాత్తు భగవంతుడైన మాధవునికి, శ్రీకృష్ణ పరమాత్మునికి పదే పదే నమస్కరించుచున్నాను, ప్రణమిల్లుచున్నాను. యం బ్రహ్మా వరుణేంద్రరుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. దేవాయ తస్మై నమః. బ్రహ్మదేవుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు, వాయుదేవుడు ఎవరిని దివ్యమైన స్తోత్రములచే స్తుతింతురో, సామవేద గాయకులు అంగ పద క్రమ ఉపనిషత్తులతో కూడి ఎవరిని కీర్తించుచుందురో, పరమయోగులు ధ్యానములో పరమాత్మయందు లగ్నమైన మనస్సుతో ఎవరిని సాక్షాత్కరించుకొని అవలోకించుచుందురో, దేవాసురులు సైతము ఎవరి స్వరూపమును గ్రహింపజాలరో, అట్టి దేవదేవునకు సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మునకు పదే పదే ప్రణామములు, పదే పదే ప్రణామములు, పదే పదే ప్రణామములు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఇతి శ్రీ గీతాధ్యానం సంపూర్ణం. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీరామకృష్ణార్పణమస్తు.